ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి సర్కార్ మోసాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తూ ఉన్న మోసంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబును నిలదీశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో వెన్నుపాటు దినం పేరుతో ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కార్ మోసాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిలదీశాయి. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లేనిపోని హామీలిచ్చే మోసం చేశారని అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇటు ప్రజలు కూటమి సర్కార్ను గడిగి పారేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధికారులకు డిమాండ్ పత్రాలను సమర్పించారు. చెరువు ఎవరు ఇక్కడే కూర్చుంటాడు. నెల్లూరు జిల్లా కోవూరులో వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబు ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చిందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ విమర్శించారు. వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి జనం నీరాజనం పలికారని తెలిపారు. గతేడాదిగా రాష్ట్రంలో సంక్షేమం అటకెక్కిందని, సంక్షోభం ముంచుకొస్తోందని, ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు గండిపడిందని మండిపడ్డారు. అబద్ధపు మోసపూరిత హామీలతో అంబేద్కర్ రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం కార్యక్రమం భారీ ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేసి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ 6 అని చెప్పి ప్రజలు మోసం చేశారని ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం ఆందోళన విజయవంతం అయ్యింది. నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. జిల్లా పార్టీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చారని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. శాంతి భద్రత నీరుగార్చిన ప్రభుత్వం, శాంతి భద్రతల్ని బకాయిలు వెంటనే, ఆరోగ్యశ్రీ వెంటనే వెంటనే. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బోసుబొమ్మ కూడలి వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. నడుస్తుండండి మీరు. జై
బాపట్ల జిల్లా రేపల్లెలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపల్లె బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈవూరి గణేష్ పూలమాలలు వేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో అనేక హామీలనిచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు పెట్టిన 6 పథకాలు ఒక్కటి కూడా సక్సెస్ చేయలేకపోయారు. అమ్మఒడి వేయలేకపోయారు. అంతేకాకుండా మరి రైతు భరోసా కూడా వేయలేకపోయారు. మరి తల్లి దీవెన, వసతి దీవెన సంవత్సరం అయిపోయింది. మరి స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి, 1 year గడిచిపోయింది. ఇప్పుడు చాలా మంది వరకు హాల్ టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చింది. స్టూడెంట్స్ బయట పనులకి, ఏది మిరపకాయకి, పొలం పనులకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.